హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కొంచెం పని నుండి హైదరాబాద్కి అయితే పోయినాం. మా పని అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే పోయినాం. ఎప్పుడు రమ్మన్నా సరే మాకైతే వీలు కుదరట్లేదు. ఏదో ఒకటి చెప్పి మేమైతే ఇంటికి వస్తున్నాం. ఈసారి ఎలా అయినా సరే పోవాలని వాళ్ళ ఇంటికి అయితే పోయినాం. మా అక్క వాళ్ళు అయితే పోచంపల్లి అనగానే మనకు గుర్తొచ్చేది చేనేత పట్టు చీరలు. మేము పోయిన రోజైతే సండే. ఆ రోజైతే మా బావ సాయంత్రం టూరిజం పార్క్ అయితే తీసుకుపోయిండు. ఈ టూరిజం పార్క్ అయితే ఎంతోమంది టూరిస్టులు కూడా వస్తారంట. చాలా బాగుంది. మా అక్క వాళ్ళు కూడా చూసిరు. ఇక్కడ మొత్తం చేనేత పట్టు చీరలు, లుంగీలు, టవల్స్ అవన్నీ నేస్తారంట. చూడ్డానికి అయితే చాలా బాగుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. చేనేత చీరలు నేయడానికి అయితే చాలా శాంక్షన్లు అయితే ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ ఒక చీరని అయితే నేస్తున్నారు. నేనైతే ఆ శాంక్షన్ పట్టుకొని అటు ఇటు ఊపుతున్నా. అది ఎడదవుతుందని నాకైతే భయమైంది. వాళ్ళు నేర్చిన చేనేత చీరలు అయితే చాలా బాగున్నాయి. చాలామంది ఇక్కడికి వచ్చి చీర అయితే తీసుకుపోతారంట. చాలామందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ అగ్గిపెట్టెలలో చీర నేర్చిన ఘనత అయితే మన పోచంపల్లికే దక్కింది. నేనైతే ఆ చక్రాన్ని పట్టుకొని అటు ఇటు తిప్పుతాను. ఇంతలోనే మా అక్క వాళ్ళ పాప వచ్చి ఆమె కూడా అటు ఇటు తిప్పుతుంది. మా బావ ఇద్దరు కలిసి తెంపు తట్టురు కదా అని ఆయన అయితే అంటుండు. దీనితో అయితే దారం నేస్తారంట. ఇక ఆయన కూడా అటు ఇటు తిప్పుతాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.